నువ్వు ఫస్ట్ సెలెక్ట్ అవ్వగానే నువ్వు ఫస్ట్ ఎవరికి చెప్పావు నేను ఇలా నా ప్రొఫైల్ ఓకే అయింది సెల్లర్కి అని చెప్పి? ఫస్ట్ ఇంటికి రాగానే మదర్ ఉన్నారు, ఇంకా మదర్కి చెప్పి ఇట్లా ఓకే అయింది సెలెక్ట్ చేశారని. అప్పుడు ఏమన్నారు మీ మదర్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సో అట్లా ఎక్సైట్మెంట్, ఇంకా షూట్ ఎలా జరుగుతుంది, సినిమా ఎలా ఉంటుందని. ఆడిషన్ అయిపోయిన ఎన్ని రోజులకి నీ స్కెడ్యూల్ స్టార్ట్ అయింది? ఆడిషన్ అయిపోయిన ఒక హాఫ్ మంత్ అనుకుంటా. ఓకే, అప్పుడు ఏమైనా చేంజెస్ చెప్పారా నీకు? అంటే బాడీలో కానీ లైక్ హెయిర్ కానీ ఏమైనా చేంజెస్ చెప్పారా? అంటే కొన్ని రోజులు మేము షూట్ ముందు రిహార్సల్స్ చేసామన్నమాట. సో అప్పుడు నువ్వు ఇలా రా, ఒక రాజు కొడుకు, నీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, వాకింగ్ స్టైల్, టాకింగ్ స్టైల్, ప్రతిదీ ఇలా ఇలా అని ఒక్కొక్కటి పాయింట్ చేంజ్ చేసుకుంటూ మార్చుకుంటూ సరిగ్గా ఉంచుకొని అలా ఆ డేస్లో మేము రిహార్సల్ చేసుకొని ఇంకా క్యారెక్టర్లోకి వెళ్ళడానికి అలా చేసామన్నమాట. సో తర్వాత ఎన్ని రోజులు వర్క్ షాప్ జరిగింది? ఫస్ట్ టైము 4 days అయింది. సో 4 days తర్వాత షూట్కి వెళ్ళిపోయాం. అప్పుడప్పుడు 1 day షూట్ మధ్యలో గ్యాప్ వస్తే రేపటి సీన్ ప్రాక్టీస్ చేయడం అలా జరుగుతూ ఉండేది. ఓకే, ఒక 1 month జరిగిందా? అంటే ట్రావెల్ టోటల్ 1 month అయ్యా, డబ్బింగ్, షూట్స్, రీషూట్స్, రిహార్సల్స్ అన్నీ కలిపి దగ్గర 1 month ట్రావెల్ అయ్యా. వర్క్ షాప్ చేసేటప్పుడు ఎవరు చేయించారు నీకు? సో అప్పుడు సార్ వచ్చి సీన్ చెప్పేసి ఇలా అని ఒకసారి చేసి మొత్తం అంతా ఒక క్లారిటీ అన్నోళ్ళకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళకి అందరు చెప్పేసి సార్ వెళ్ళేవాళ్ళు. ఇంకా చెప్పినట్టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న ఒక ఎక్స్ప్రెషన్ పెడుతుంటుంది కాదు, ఇలా అని చేంజెస్ చేసి బాగున్నాం అంతే ఉంచి, సో అలా చేస్తూ లాస్ట్కి బెస్ట్ టేక్ వచ్చింది వీడియో తీసుకొని ఉంచుకొని మళ్ళీ ఇంకా బెస్ట్ వచ్చింది అన్నట్టు ట్రై చేసి అన్నోళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు బాగా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. అలా ఇంకా బెస్ట్ అవుట్పుట్ రావడానికి చాలా పెద్ద కీ రోల్ అన్నోళ్ళు. నేను ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు? ఫస్ట్ టైం జూన్లో అనుకుంటా. అదే ఆడిషన్ టైంలో నువ్వు ఆయన్ని కలిసావు? అంటే తనే ఇంకా మొత్తం చూసుకుంటారు అనమాట. ఓకే, అంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రొఫైల్స్ ఇవంతా అన్నోళ్ళు చూసుకున్నా కూడా ఎవరు రావాలి, ఎవరు చేస్తున్నారనేది మొత్తం సార్ చూసుకుంటారు. సార్ హ్యాండ్ అయితే ఉంటుంది. సో అప్పుడే ఆడిషన్ అప్పుడు వచ్చి చూసారు, హైట్ చెక్ చేశారు, తర్వాత సీన్ చెప్పేసి వెళ్ళారు. ఎంత నీ హైట్? ఇప్పుడు 5'6" ఉంటా అనుకుంటా. అప్పుడు ఎంత ఉన్నావు? అప్పుడు 5'4" 5'5" ఉంది. ఎప్పుడు జరిగింది షూట్? లాస్ట్ ఇయరా? లాస్ట్ ఇయర్ కాదు, జరిగి ఒక 3 months అయినట్టున్నాను. 3 months లో అంత పెరిగిపోయావా? 0.1 కాక 3 months లో. 3 months అంటే జూన్లో సెలెక్షన్ జరిగింది, ఇప్పుడు డిసెంబర్. అదే ఒక 6 months. నీకు ఆడిషన్ జరిగినప్పుడు నీ హైట్ 5'4", 5'4", 5'5". సో ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ గారిని కలిసినప్పుడు, అంటే ఆ ప్రశాంత్ నీల్ అనగానే ఆయన పాన్ ఇండియా డైరెక్టర్, మన మైండ్లో ఒక విజన్ ఉంటుంది కదా. సో ఫస్ట్ టైం ఆయనని నువ్వు కలిసినప్పుడు నీకేమనిపించింది? భయం, ఎక్సైట్మెంట్ రెండు వచ్చాయి. ప్లస్ మనం బాగా చెయ్యాలి అనే భయం ప్లస్ ఇది బాగా చెయ్యాలి, అలాగే నిరూపించుకోవాలనే ఈ ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. సో ఎలాగైనా సార్కి నచ్చాలి, మంచి ఛాన్స్ వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవాలని, మిస్ చేసుకోవద్దు, బెస్ట్ ఇవ్వాలని. మీ స్కెడ్యూల్ మొత్తం ఎన్ని రోజులు జరిగింది? 1 month. స్కెడ్యూల్ మొత్తం 1 month కదక్క. ఒక స్కెడ్యూల్ ఉంటే అది ఒక 3-4 days ఉండేది, మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చేది. సో అలా మళ్ళీ మొన్న రీషూట్ అప్పుడు కంటిన్యూస్ 1 week చేసాము, అలా ఉండేది. కంటిన్యూస్ 1 month ఇప్పుడు. ఓకే, ఫస్ట్ డే సెట్లోకి వెళ్ళాక నీ మేకప్ ఏదైతే ఉందో, పైన కుర్తీ అనుకుంటా, కుర్తీ కింద లుంగి, అంటే లుంగి టైప్ కానీ డిఫరెంట్ గా కడతారు. ఓకే, అసలు నీ మేకప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఆల్మోస్ట్ నేను రెడీ చేయడానికి ఎంత టైం పట్టేది వాళ్ళకి? 1/2 hour 45 minutes పట్టేది అక్క. ఓకే, ప్రతిది అంటే షర్ట్ ఓకే, లుంగి కట్టడానికి ముక్కు పుడకలు, చెవుకివి, మెడలో, చేతుల్లో ఇవి కడియాలు, బొట్టు ఒక షేప్ లో రావాలి, దానికోసం మేకప్ టీమ్ అన్న వాళ్ళు మొత్తం నాయుడు అన్న, జగన్ అన్న. నీ చుట్టూ ఎంతమంది ఉంటారు ఆ టైంలో? నా చుట్టూ అయితే వేద సార్, నాని అన్న, జగన్ అన్న, 2 మేకప్ అన్నోళ్ళు, వేద సార్, నాని అన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్. కొంచెం ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే ఎక్కువ మంది, ఇంకా ఎక్కువ మంది. ఓకే, 7-8 members ఉంటారా? ఉంటారు. వాళ్ళు లుంగి కట్టడానికి, బొట్టు పెట్టడానికి, మేకప్ చేయడానికి, ఇవన్నీ పెట్టడానికి ఉంటారు. ఒక 8 members ఉంటారు. అప్పుడు ఏమనిపించింది నీకు? 8 members నా చుట్టుపక్కల నించొని నన్ను రెడీ చేస్తున్నారు అంటే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే అప్పుడు ఏం పట్టించుకోలేదు అక్క, అంటే సీన్ బాగా చేయాలి నా కంగారు ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ డే షార్ట్కి వెళ్ళినప్పుడు, ఆన్ సెట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ షూట్ చేసిన సీన్ ఏంటి? ఫస్ట్ షూట్ చేసిన సీన్ ఇప్పుడు సినిమాలో లేదక్క. అంటే అది కొంచెం చిన్న చేంజెస్ చేసి రీషూట్ చేసామన్నమాట. ఓకే, సో అలా అది తీసేస్తే ఫస్ట్ షూట్ చేసిన సీన్ అంటే ట్రైలర్ లో కడియం ఇట్లా విసిరే సీన్, అది పెద్ద సీన్ ఉంటుంది. ఆ సీన్ ఇంకా ఫస్ట్ సీన్ అంటే ఆ సెకండ్, బట్ ఫస్ట్ షూట్ చేసిన సీన్ అది రాలేదు.
అంటే ఆ సీన్ బట్ చేంజెస్ చేసేసి కొంచెం. సో ఫస్ట్ సెట్లోకి వెళ్ళినప్పుడు మనం ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చినా కూడా ఆ మూమెంట్లో ఆ చుట్టూ మనల్ని అంతమంది చూస్తున్నారు, ఆ చుట్టూ ఉన్న 100 కళ్ళు మనల్ని చూస్తున్నాయి అంటే ఆబ్వియస్లీ మనకి లోపల ఒక భయం ఉంటుంది కదా. అంటే నాకు మెయిన్ భయం ఎవరి ముందేం చేసేస్తాను నేను. మదర్ ఫాదర్ చెల్లి ఫ్రెండ్స్ వీళ్ళు లేకపోతే ఎంతమంది చూస్తున్నా ఆ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండేది యాక్టింగ్ మీద. వీళ్ళు లేకపోతే మదర్ ఫాదర్, వీళ్ళు లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళు చేసేస్తా. అదేముండదు భయం. వీళ్ళు లేకపోతే భయం ఉండదు, కొత్త వాళ్ళు ఎవరి ముందే చేసేస్తారు. ఎవరి ముందు చేసేస్తా. ఓకే, ఎందుకు వాళ్ళంటే భయం? అంటే బాగా క్లోజ్ కాబట్టి కొంచెం సిగ్గు, అన్కంఫర్ట్ అట్లా వస్తాయి. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఏమనుకుంటే నాకేంట్లే అనుకుంటావా? ఏమనుకుంటే నాకేంట్లే అనుకోను, బట్ వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు, నా పని నేను చూసుకుంటా ఉంటా సైలెంట్గా వెళ్ళి అలా. ఓకే, సో ఫస్ట్ డే షార్ట్ జరిగినాక సార్ ఏమన్నా కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ చేశారు. అంటే చాలా ఇంటెన్స్ సీన్ అది, గొంతు పోవడము అలా అయిపోయి మొత్తం ఆ ఫస్ట్ డే అప్పుడైతే వీక్ అయిపోయి చేతిలోనికి పోవడం అలా అయిపోయింది. బట్ ఇంకా ఇష్టం అక్క, మాకు ఇంకా చేయాలని ఉంటుంది. సో అయితే సెకండ్ డే అనుకుంటా సేమ్ సీన్ షూట్ చేస్తున్నాం. సార్ మానిటర్ అక్కడ ఉంది, వాళ్ళు వేరే సీన్ తీస్తున్నారు, నేను ఇక్కడ కూర్చొని ఉంటే ఆయన నా వైపు చూసి కార్తికేయ గుడ్ జాబ్ అన్నారు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, వినపడలేదు. సార్ ఏంటి సార్ అంటే గుడ్ జాబ్ అన్నారు. ఇంకప్పుడు సంతోషంతో లేచి అటు వెళ్ళడం, ఇక అన్న వాళ్ళకి వెళ్ళి సార్ ఇట్లా చెప్పారన్న గుడ్ జాబ్ అని అది చెప్పుకోవడం.